ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. మే చివరి వారంలోనే తొలకరి పలకరించడంతో అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. రైతులు దుక్కులు దున్నుతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో దుక్కు చేసుకునే యంత్రాలు అద్దె ప్రాతిపదికన రైతులకు అందించడానికి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అలానే జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వేరుశెనగ, కంది, ఆముదం విత్తనాలను పరిశోధనా స్థానం నుంచి రైతులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆముదం విత్తనాలను ఉత్పత్తి చేయడానికి రేకులకుంటను ఎంపిక చేయడంతో ఆముదం విత్తన హబ్బుగా మార్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామంటున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకర్ బాబుతో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రైతులకు విత్తన సేవలు, యంత్ర సేవలు అందించడానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రైతులకు ఎలాంటి సేవలు అందించనున్నారు, దీనిపై ప్రధాన శాస్త్రవేత్త విజయశంకర్ బాబు మనతో ఉన్నారు. విజయశంకర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి ప్రధానంగా ఈ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఏ విత్తనాలు రైతులకు ఇవ్వబోతున్నాము, వీటిలో కొత్త వెరైటీలు ఏమైనా ఉన్నాయా? నైరుతి రుతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ను ఈ నెల 24వ తారీఖున తాకడం జరిగింది. సో దీంతో రాష్ట్రమంతా ఒక మోస్తరు నుంచి వర్షాలు కురవడం జరుగుతూ ఉంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి మామూలుగా జూన్ 4వ తారీఖు మనకు ఋతుపవనాలు రావడం జరుగుతుంది. అలాంటిది ఒక 10 రోజుల ముందుగానే మన ఆంధ్రప్రదేశ్కు తాకడం జరిగిందనమాట. సో దీంతో ఏమవుతుందంటే రైతాంగం అంతా ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్నారు. ముందుగా రైతులు లోదుక్కులు అనేది కంపల్సరీగా చేసుకోవాలి. తప్పనిసరిగా చేసుకున్నట్టయితే వర్షం పడి నీళ్లు మన నేల లోపలి పొరలకు ఇంకి ఎక్కువ కాలం నేలలో ఈ తేమ ఎక్కువ శాతం నిలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు లోదుక్కులు అనేది చేసుకోవాలి. మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ వేరుశెనగ, కంది, తర్వాత ఆముదము, తర్వాత ఈ హార్స్ గ్రామ్, వీటి మీద మనము పరిశోధనలు చేస్తున్నాము. మంచి నాణ్యమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వేరుశెనగ విషయానికి వస్తే విశిష్ట రకం అనేది మనకు ఇప్పుడు ప్రాచుర్యంలో ఉంది. దాన్ని మనం రైతాంగానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదే రకంగా కందిలో PRG 176 అనే రకం మంచి నాణ్యమైన విత్తనం మనము రైతుల నుంచి సేకరించడం జరిగింది. అది కూడా రైతులకు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాము. ఆముదంలో ICH 5 అనే రకాన్ని ప్రస్తుతం మనము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి IIOR అంటాము, అక్కడ నుంచి తీసుకొస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి మన వ్యవసాయ పరిశోధన స్థానంలోనే రైతుల క్షేత్రాల్లో విత్తన ఉత్పత్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకు ఆముదంలో సీడ్ హబ్ అనేది రావడం జరిగింది మన వ్యవసాయ పరిశోధన స్థానానికి. సో దీనివల్ల ఏమవుతుందంటే నాణ్యమైన విత్తనాన్ని తక్కువ ఖర్చుతో రైతులకు అందించడం జరుగుతుందన్నమాట. తర్వాత మన వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉలవలో మనకు కొత్త రకమాన్ని మనము తయారు చేయడం జరిగింది. ఇక్కడ ATP HG11 అనే రకము, దాన్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వాలని చెప్పి మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. క్యాస్టర్ హబ్గా ఇక్కడ తయారు చేయడానికి రాష్ట్రంలో ఈ పరిశోధనా స్థానాన్ని మాత్రమే ఎంపిక చేశారన్నారు. ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నారు? ముఖ్యంగా ఈ ఆముదంలో కొత్త రకాలు ఏమైనా మీరు రూపొందించారా? ఇది ఈ సంవత్సరమే మనకు సీడ్ హబ్ అంటే ఆముదం సీడ్ హబ్ కింద IIOR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ హైదరాబాద్ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో మన యూనివర్సిటీలో ఆముదానికి సంబంధించి అనంతపురంలోనే పరిశోధనలు చేయడం జరుగుతుందన్నమాట. సో మన వ్యవసాయ పరిశోధన స్థానంలో కొన్ని లైన్స్ కూడా మేము ఐడెంటిఫై చేశాము. కనీసం 2-3 సంవత్సరాల్లో ఒక రకాన్ని కానీ లేదంటే హైబ్రిడ్ని కానీ తీసుకురావాలని చెప్పి మేము ప్రణాళికలు చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ సీడ్ హబ్ అనేది కూడా మనకు రావడంతో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కింద మనము ఫీల్ అవుతున్నాము. దాంతోపాటు ఈ ఆముదంలో సీడ్ నుంచి సీడ్ చేయడానికి ఎట్లయితే మనం వేరుశెనగలో మెకనైజేషన్ చేశామో అదే రకంగా ఆముదంలో కూడా చేయాలని చెప్పి మా ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఒక ప్రణాళిక చేసుకున్నాము. ఈ ఖరీఫ్ సీజన్ మనకు ఆల్రెడీ మొదలైంది. ఈ ఖరీఫ్లో మనం యూనివర్సిటీ నుంచి ఏ విత్తనాలు ఇస్తున్నాము, ఎన్ని ఎకరాలకు సరిపడా మన దగ్గర విత్తనాలు ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి విశిష్ట అనే రకం వేరుశెనగలో మంచి రకం ఉంది. మనం ఏంటంటే ఇక్కడ బ్రీడర్ సీడ్ ప్రొడక్షన్ అనేది చేస్తాం. ఎక్కడైతే మనం ఆ సోర్స్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుందో అక్కడ నుంచి విత్తనం తెప్పించి తక్కువ రైతులతో ఎవరైతే నమ్మకంగా చేయగలరు, మంచి విత్తనోత్పత్తి చేయగలరు అనే రైతులను మేము సెలెక్ట్ చేసుకొని ఆ రైతుల పొలాల్లో ఇచ్చి ఉత్పత్తి చేసి దాన్ని మళ్ళీ మిగతా రైతాంగానికి అందివ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే మనం ఏంటంటే ఫౌండేషన్ సీడ్ ఇస్తాం, బ్రీడర్ సీడ్ ప్రొడక్షన్ చేస్తాం. కంది విషయానికి వస్తే PRG 176 అనేది రకము మన అనంతపురం జిల్లాకు బాగా సూట్ అయిన రకం కాబట్టి ఆ రకాన్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం జరిగింది. అది 250 క్వింటాల్స్ ఉందన్నమాట.
అంటే రైతులకు ఒక ఎకరాకు 4 కేజీలు విత్తనం సరిపోతుంది. సో దాన్ని మనము ఎంతమంది రైతాంగానికైనా ఇవ్వడానికి మన దగ్గర సిద్ధంగా ఉంది. తర్వాత ఆముదంలో ICH5 అనేది ఇప్పుడు మనం మంచి ప్రామిసింగ్ హైబ్రిడ్ అది అనంతపురం జిల్లాలో దాదాపు లాస్ట్ ఇయర్లో 20,000 హెక్టార్లు సాగు చేయడం జరిగిందనమాట. సో ఆ రకాన్ని కూడా మనము రైతులకు ఒక 20,000 ఎకరాల వరకు ఇవ్వడానికి మన దగ్గర విత్తనం అయితే రెడీగా ఉంది. ఉలవ అనేది ఈ సీజన్లో మేము ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సీజన్కి మాత్రం ఎంతమంది రైతులకన్నా ఇవ్వడానికి మా దగ్గర అయితే ఈసారి కొద్దిగా లిమిటెడ్గా ఒక 50 కేజీస్ ఉంది. సార్, యంత్రాలకు సంబంధించి రైతులకు ఈ యంత్ర సంబంధిత సేవలు యూనివర్సిటీ నుంచి అంటే ముఖ్యంగా ఈ రేకులకుంట పరిశోధనా స్థానం నుంచి చేస్తున్నారు. ఈసారి రైతులకు అవసరమైన ఏ యంత్రాలు మీరు అద్దె ప్రాతిపదికన ఇవ్వబోతున్నారు? యంత్రాల అద్దె కేంద్రం అంటే కస్టమ్ హైరింగ్ సెంటర్ అనేది ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో కావచ్చు, లేదంటే రాయలసీమలో మొట్టమొదటిగా మన రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులు అన్ని తమకు తాము సొంతంగా కొనలేరు కాబట్టి ఆ యంత్రాలన్నిటి మన దగ్గర ఉత్పత్తి చేసిన యంత్రాలు కావచ్చు, లేకుంటే ఇంకా డెవలప్డ్ యంత్రాలు మిగతా రీసెర్చ్ స్టేషన్లో పరిశోధనా కేంద్రంలో తయారు చేసిన యంత్రాలను మనం ఇక్కడ తెప్పించి ఇక్కడ పెట్టేసి రైతులకు తక్కువ ఖర్చుతో అద్దెకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది గత 15 సంవత్సరాల నుంచి మన అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానంలో చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా సక్సెస్ స్టోరీ చెప్పాలంటే ఈ అనంత సీడ్ డ్రిల్ అనేది, అనంత వేరుశెనగ విత్తన పరికరం అనేది ఇక్కడ ఉత్పత్తి చేసిన యంత్రమే అది. దాన్ని రైతులకు అందరికీ అందివ్వడం వల్ల ఇప్పుడు ఏమైందంటే దాదాపు మన అనంతపురం జిల్లాలో 70 నుంచి 80% రైతులు సొంతంగా కొనుక్కోగలిగారు. ఎందుకంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ కానీ దాంట్లో ఉన్న ఉపయోగాలు బాగా గ్రహించగలిగారు కాబట్టి రైతులు 70 నుంచి 80% రైతులు అనంతపురం జిల్లాలో కావచ్చు, లేకపోతే రాయలసీమ జిల్లాలో కూడా ఈ 4 జిల్లాల్లో కూడా రైతులు కొనుక్కోవడం జరిగిందనమాట. దాంతోపాటుగా ఏంటంటే మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో ముఖ్యంగా వేరుశెనగలో విత్తనం వేసినప్పటి నుంచి మళ్ళీ విత్తనం తీసేంత వరకు అంటే సీడ్ టు సీడ్ మెకనైజేషన్ అనేది మన దగ్గర సాధించడం జరిగింది తక్కువ ఖర్చుతో. థ్యాంక్ యూ సార్. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే వేరుశెనగ, కంది లాంటి పంటలకు సంబంధించి విత్తనంతో పాటు యంత్రాలను అద్దెకివ్వడానికి కూడా పూర్తిగా అన్నీ సిద్ధం చేసినట్లు ప్రధాన శాస్త్రవేత్త విజయశంకర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట పరిశోధనా స్థానం నుంచి.